హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీ అండ్ సింపుల్గా వంకాయలను ఈ విధంగా ఫ్రై ఎలా చేయాలో అనేది ఈ రోజైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా, అండ్ తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా యూజ్ఫుల్. అండ్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వీడియోలో చూపించే విధంగా మనం వంకాయలను రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పెద్ద వంకాయలను తీసుకుంటున్నాను. సో దీనికైతే పెద్ద వంకాయలే కావాలి, చిన్నవైతే అస్సలు అవ్వవు. అండ్ చిన్నవైతే టేస్ట్ కూడా అంత బాగోదు. సో ప్లీజ్ ప్రిఫర్ చేయండి పెద్ద వంకాయలను. అదే బ్యాంగన్గా భర్తా చేస్తాం కదండి, ఆ వంకాయలు అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసి ఒక ఒక బౌల్లో అయితే అన్నీ మనం వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు. ఇక్కడ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను, కొంచెం చీనీ కూడా వేసుకోవాలి లైట్గా, అంటే అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. రుచికి తగినంత పసుపు, ఉప్పు, గరం మసాలా అండ్ కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఈ విధంగా వేసుకొని ఆల్మోస్ట్ మనం కలపకుండా 5 మినిట్స్ పాటు ఉంచేయాలి. ఆ తర్వాత మనం వీడియోలో చూపించే విధంగా 5 మినిట్స్ తర్వాత కలుపుకొని మనం ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పులో కానీ చారులో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చక్కగా ఇవి కలుపుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. ఒక్కసారి ట్రై చేసి మీ కమెంట్స్ని తెలియజేయండి.